వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ఎన్ని లెక్కలు చెప్పుకున్నా సరే అసలు ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ఈ సవరణలు ఎందుకు చేసింది? అసలు ఏ అంశాలు ప్రామాణికంగా తీసుకుని ఈ మార్పులు చేసింది? ఇవి తప్పక చర్చించాల్సిన విషయాలు. ఇక్కడే మరో అంశము ప్రస్తావించాలి. విలువలో మార్పులైతే జరిగాయి. కొన్ని చోట్ల భారీగా, మరికొన్ని చోట్ల మోస్తరుగా ధరలు పెరిగాయి. మరి స్థలం, ఫ్లాట్, ఓపెన్ ఫ్లాట్ కొనే వారిపై ఈ ప్రభావం ఏ మేర ఉండనుంది అన్నది చర్చకు వస్తున్న అంశం. ఇలా పెంచడం వల్ల సామాన్యులకు స్థిరాస్తులు కొనటం భారంగా మారుతుందా అన్నది మరో చర్చ. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో ధరలు పెరిగి ఇబ్బందులు పడుతుంటే ఈ సవరణలు ఎందుకన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ సవరణలు ఎందుకు చేయాల్సి వచ్చిందో స్పష్టంగానే చెబుతోంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, రియల్ ఎస్టేట్ మార్కెట్, పట్టణీకరణ, భూ లావాదేవీల్లో పారదర్శకత, ప్రభుత్వ ఆదాయం ఈ 5 అంశాలను దృష్టిలో పెట్టుకుని భూముల రిజిస్ట్రేషన్ విలువల్లో సవరణలు చేశామని చెబుతోంది ప్రభుత్వం. కొన్నేళ్లుగా రాష్ట్రంలోని స్థిరాస్తి రంగాన్ని పరిశీలిస్తే ధరలు 3 నుంచి 4 రెట్లు పెరిగినట్టు అంచనా. కానీ ప్రభుత్వ మార్కెట్ విలువలు మాత్రం పాతవే కొనసాగుతున్నాయి. బహిరంగ మార్కెట్ విలువలకు, రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలకు భారీగా అంతరం ఉండటం వల్ల పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందన్నది ప్రభుత్వం వాదన. ఇక్కడే మరో కోణాన్ని ప్రస్తావిస్తోంది సర్కార్. ప్రభుత్వ మార్కెట్ విలువ ₹1 కోటి ఉందనుకుంటే డాక్యుమెంట్ లో 20 లక్షలే కోట్ చేస్తారు. ట్యాక్స్ పడకుండా ఉండేందుకు మిగతా అంతా నేరుగా డబ్బు చెల్లిస్తారు. అలా కాకుండా మార్కెట్ విలువనే ₹1 కోటి అధికారికంగా చేస్తే తప్పకుండా అంత మొత్తాన్ని పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇదంతా ప్రభుత్వం చెబుతున్న విషయం. ఇంకాస్త వివరంగా చూస్తే మార్కెట్లో ₹1 కోటి అమ్ముతున్న భూమి ప్రభుత్వ రికార్డుల్లో 40-50 లక్షలుగా ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో అధికారిక లావాదేవీ విలువ తక్కువగా కనిపించేది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా తక్కువ ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం విలువలు పెంచడం వల్ల ఈ వ్యత్యాసం కొంతమేర తగ్గే అవకాశం ఉండటంతో పాటు ఆదాయం కూడా పెరుగుతుందని అంటోంది సర్కార్. 6 నెలల తర్వాత ప్రస్తుతం అమల్లోకి వచ్చిన విలువలను ప్రభుత్వం మళ్లీ సమీక్షించనుంది. ఈ ప్రభావం రిజిస్ట్రేషన్లపై ఏమాత్రం ఉంటుందో పరిశీలించిన తర్వాత మార్పులు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మార్కెట్ ధరల పెంపు పారదర్శకంగానే ఉందని ప్రభుత్వం చెబుతున్నా సామాన్యులపై భారం తప్పేలా లేదు. భూ యజమానుల కోణంలో చూస్తే ప్రభుత్వ రికార్డుల్లో వారి ఆస్తి విలువ పెరిగింది. భవిష్యత్తులో బ్యాంకు రుణాలు, ఆస్తి విలువ అంచనాలు, పెట్టుబడి లెక్కల్లో ఇది ఆశాజనకంగా ఉంటుంది. ఇదే అంశాన్ని కొనుగోలుదారుల కోణంలో చూస్తే రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించాల్సిన మొత్తం పెరుగుతుంది. ప్రత్యేకించి మధ్యతరగతి కుటుంబాలు అపార్ట్మెంట్ గాని, చిన్న ఫ్లాట్ గాని కొనుగోలు చేసే సమయంలో అదనపు భారం మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం. కొంగర్కాలాన్ ప్రాంతంలో ఎకరా భూమి ₹15 లక్షలకు 7.5% రిజిస్ట్రేషన్ ఛార్జీలు 1,12,500 అయ్యేవి. ఇప్పుడు మార్కెట్ విలువ 30 లక్షలకు పెరగడం వల్ల 2,25,000 చెల్లించాల్సి ఉంటుంది. అంటే అదనంగా 1,12,000కు పైగా భారం పడుతుంది. మాసబ్ ట్యాంక్ వద్ద చదరపు అడుగు ధర 2,500గా ఉండేది. 2,000 చదరపు అడుగుల ఫ్లాట్ తీసుకున్నట్టయితే దాదాపు ₹50 లక్షల వరకు అవుతుంది. దీనిపైన ప్రస్తుత 7.5% లెక్కన ₹37,500 రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. అదే 2,700కు పెరగడం వల్ల 2,000 చదరపు అడుగుల మొత్తం ధర 54 లక్షల దాకా అవుతుంది. అంటే 7.5% లెక్కన 40,500 రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే అదనం మరో 3,000 చెల్లించాల్సి వస్తుంది. 2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచిన 7.5% రిజిస్ట్రేషన్ ఛార్జీలనే ఇప్పుడు కొనసాగిస్తోంది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని కేవలం ఆదాయ వృద్ధి కోణంలోనే కాకుండా భూముల లావాదేవీల్లో పారదర్శకత పెంచే చర్యగా చెబుతోంది. పైగా భూముల విలువలు పెరగడం వల్ల ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడిదారులు మాత్రం దీన్ని భవిష్యత్ మార్కెట్ వృద్ధికి సంకేతంగా అంచనా వేస్తున్నారు. ఈ ధరల సవరణపై ప్రజలు ఏమనుకుంటున్నారు అనే అంశంపైన ప్రభుత్వం దృష్టి సారించనుంది. వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకునేందుకు ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని రిజిస్ట్రేషన్ల శాఖను ఆదేశించారు మంత్రి పొంగులేటి. అంతేకాదు ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. ఏమైనా సందేహాలు ఉంటే 1800-599-4788 నంబర్కు కాల్ చేసే వెసులుబాటు కల్పించింది. ఇక్కడ మరో కోణం ఏంటంటే ఇలా ధరలు పెంచడం వల్ల స్థిరాస్తి రంగంపై ప్రభావం పడుతుందేమో అన్న చర్చ కూడా జరుగుతోంది. క్రయ విక్రయాలు కొన్ని వారాలు లేదా నెలల పాటు మందగించే అవకాశాలు ఉండొచ్చు. గత అనుభవాలను చూస్తే మార్కెట్ సాధారణ స్థితికి తిరిగి రావడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చన్నది మరో అంచనా. మొత్తంగా చూస్తే ఈ సవరణలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మరో 6 నెలల్లో సమీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అంటే స్థిరాస్తి రంగంపై ఎలాంటి ప్రభావం పడుతోంది, క్రయ విక్రయాల్లో ఏమైనా మార్పులు వచ్చాయా అన్నది గమనించనుంది. ప్రభావం ఏ మేర ఉంది అనే దాన్ని బట్టి తర్వాత నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికైతే సామాన్యులు స్థిరాస్తులు కొనాలంటే అదనపు బడ్జెట్ సిద్ధం
చేసుకోక తప్పదు.